హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా కేపిఎల్. ఇవాళ వచ్చేసి ఇంకా ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోదామండి. వర్డ్ రైటింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే టూ ఆల్ఫాబెట్స్ కలిపి రాయండి. ఇంకా ఇక్కడ నేను మీకు ఈ కూడా ఎలా రాయాలో చూపిస్తానండి. ఈ స్ట్రోక్ నేర్చుకోండి. మీకు ఈ అలా రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను ఎగ్జాంపుల్. బాగా అబ్జర్వ్ చేయండి ఎలా రాస్తున్నాను అనేది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనము వెళ్ళిపోదామండి. టూ ఆల్ఫాబెట్స్ కలిపి రాయడము. ఇక్కడ చూడండి ఏ. నిన్న బ్రీఫ్గా చూపించానండి ఏ ఎలా రాయాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి బి. ఇలా 2 B's కలిపి రాయడము. నెక్స్ట్ 2 C's కలిపి రాయడము. అలా 2 కలిపి రాయండి ప్రతి ఒక్క ఆల్ఫాబెట్. ఇలా రాయడం ఎందుకు అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ వర్డ్ బిఫోర్ వర్డ్కి ఎట్లా జాయిన్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ కూడా చూడండి ఎంత క్లియర్గా రాశాను. నెక్స్ట్ ఎఫ్ చూడండి, ఎఫ్ కూడా ఎంత స్లాంట్గా రాసేసాను. ఇంకా సిమిలర్గా అన్నీ జీ కూడా సిమిలర్ ఏ లాగా రాసి కింద రెడ్ లైన్ టచ్ చేసి పైకి వెళ్ళిపోవడమే. ఇంకా హెచ్ ఐ జే కే చూడండి, కే ఎలా రాయాలి క్లియర్గా చూపిస్తూ ఉన్నానండి, చూడండి. ఎల్ నెక్స్ట్ వచ్చేసి ఎం. ఇది చూడండి, మీరు కర్వ్స్ కానీ ప్రాక్టీస్ చేసి ఉంటే ఎం అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ చూడండి, ఎంకి ఎన్కి ఎంత డిఫరెన్స్ ఉందో. నెక్స్ట్ ఓ. పి. నెక్స్ట్ క్యూ. నిన్న వీడియోలో క్యూ ఇంకా ఆర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎలా రాయాలి అనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 2 వీడియో చూడండి. ఇక్కడ ఎస్. నెక్స్ట్ టీ. యు కొంచెం కర్వ్ రాలేదండి. యు. వి. డబ్ల్యూ. ఎక్స్. వై అండ్ జీ. ఇక్కడ చూడండి అన్ని 2 ఆల్ఫాబెట్స్ కలిపి ఎలా రాసాను. ఇది ఇలా ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఏబిసి 3 ఆల్ఫాబెట్స్ కలిపి రాయడం అండి. ఎందుకంటే కంటిన్యూటీ కావాలి కాబట్టి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డి, ఈ, ఎఫ్ చూడండి ఒక ఆల్ఫాబెట్ నుంచి ఇంకో ఆల్ఫాబెట్ ఎలా కనెక్ట్ చేస్తున్నాను అనేది. జి, హెచ్, ఐ, జే, కే అండ్ ఎల్. నెక్స్ట్ ఎం, ఎన్ and O. P, Q, R, S, T, U, V, W and X. Last Y and Z. ఇక్కడ చూడండి కంటిన్యూస్ ఏ కూడా రాయడం నేర్చుకోండి మీరు. ఇట్లా 3 టైమ్స్ 4 టైమ్స్ అట్లా ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ సేమ్ ఇందాక 2 చూపించినట్టుగానే 2 ఆల్ఫాబెట్స్ చూపించినట్టుగానే ఇట్లా 4 టుగెదర్ రాయడం నేర్చుకోండి. అంటే స్లాంట్ ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ షార్ప్ ఎడ్జెస్ ఎక్కడ ఎలా వేయాలి, కర్వ్స్ అనేటివి కూడా తెలుస్తాయి అన్నమాట. చూడండి సి కంటిన్యూస్గా ఎలా రాయాలో. మీరు ఫస్ట్ వీడియో చూస్తుంటే ఆ స్ట్రోక్ అనేది ఎందుకు ఇంపార్టెంటో మీకు ఇక్కడ తెలుస్తుంది. చూడండి ప్రతి ఒక్క స్మాల్ ఆల్ఫాబెట్కి మనం ఆ స్ట్రోక్ అనేది కంపల్సరీగా వాడతాము. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఈ కూడా చూడండి ఒకసారి. ఎఫ్ అబ్జర్వ్ చేయండి స్లాంట్ ఎలా పెట్టాలి.
నెక్స్ట్ కంటిన్యూటీ కోసం ఎక్కడ నాట్ లాగా ఇవ్వాలి చూసుకోండి. సిమిలర్గా ఇంకా అన్నీ ఇంతే ప్రాక్టీస్ చేయండి. జీ ఇంకా అన్నీ అలా అలా రాస్తూ ఉండండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ కంటిన్యూస్ ఎక్స్ ఎలా రాయాలి అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా రాసుకోవచ్చు, లేకపోతే మీరు నార్మల్ ఇంకో ఎక్స్ కూడా కర్వ్స్తో ఉంటుంది కదా, అది ఫాలో అవుతామంటే ఫాలో అయిపోవచ్చండి. నెక్స్ట్ ఇలా కంటిన్యూస్గా A to Z వితౌట్ హ్యాండ్ లిఫ్టింగ్ అండి ఒక సెంటెన్స్లో రాయడం నేర్చుకోండి. మీకు మంచిగా తెలుస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను మీకు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఎక్స్ ఎలా రాసానో ఇప్పుడు నేను ఫస్ట్ ల్యాండ్ లైన్ పెట్టేసి ఇంకా లాస్ట్కి అన్ని IJT ఎక్స్కి కర్వ్ పెట్టాను వితౌట్ లిఫ్టింగ్ హ్యాండ్ కాబట్టి. ఇలా కంటిన్యూస్గా ఒక 5 ఆల్ఫాబెట్స్ ఒకసారి ఇంకా 4 అలా మీరు డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే సెంటెన్స్ ఈజీగా రాసేయచ్చండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు వర్డ్ రైటింగ్ అనేది నేర్పిస్తాను. CAT క్యాట్ చూడండి ఎలా రాసాను. నార్మల్గా అన్ని కింద నుంచి జాయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మీకు నేర్పిస్తాను. VAN వ్యాన్ అండి. వీకి మనము పైనుంచే నెక్స్ట్ ఆల్ఫాబెట్ అనేది జాయిన్ చేయాలండి. చూడండి రెడ్ మార్క్తో సర్కిల్ చేశాను నేను. వీకి అలా యూస్ చేయాలి. అలా కాకుండా కిందతో జాయిన్ చేస్తే ఇలా ఉంటుందండి, అది కరెక్ట్ మెథడ్ కాదు. ఇంక ఇలా కొన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి, VWO ఇవన్నీ మనము పైనుండి జాయిన్ చేస్తాము. చూడండి నెక్స్ట్ W ఫర్ వాచ్ చూపిస్తాను ఎలా రాయాలో. క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే మీరు W కూడా పైనుంచి జాయిన్ చేశాను నెక్స్ట్ ఆల్ఫాబెట్కి వాచ్. నెక్స్ట్ Q చూడండి ఎలా రాసాను, QUEEN క్వీన్. నెక్స్ట్ ప్యారెట్ రాసానండి, PARROT. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ రాసాను, WRITING రైటింగ్ కదా. నెక్స్ట్ ఇంకోటి కూడా రాస్తానండి రైటింగే, మీరు అబ్జర్వ్ చేయండి అసలు ఏం డిఫరెన్స్ రాసాను రెండిట్లో. WRITING స్పెల్లింగ్ సేమే అండి, కాకపోతే అందులో అబ్జర్వ్ చేసి ఉంటే ఆ 2 N's డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకా మీరు నచ్చిన వర్డ్స్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెంటెన్సెస్ ఎలా రాయాలి అనేది నేర్పిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.